నీకు మీ అమ్మా నాన్న ముఖ్యమా, నీ భార్య ముఖ్యమా, లేదా నీ కడుపున పుట్టిన నీ బిడ్డ ముఖ్యమా? వీళ్ళలో ఎవరో ఒక్కరిని మాత్రమే కోరుకోమంటే మీరు ఎవరిని కోరుకుంటారు? యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరోజు క్లాసులోకి వచ్చి, ఈ రోజు సరదాగా మనం ఒక ఆట ఆడుకుందామని క్లాసులో ఉన్న స్టూడెంట్స్ నుంచి ఒక అమ్మాయిని పిలుస్తారు. అయితే అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళై 6 నెలల కొడుకు కూడా ఉంటాడు. ప్రొఫెసర్ ఆ అమ్మాయితో, నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల పేర్లు, స్నేహితుల పేర్లు బోర్డు మీద రాస్తుంది. అప్పుడు ఆ ప్రొఫెసర్, నువ్వు రాసిన పేర్లలో అంతగా ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ తను రాసిన పేర్ల నుంచి 3 స్నేహితుల పేర్లను చెరిపేస్తుంది. వెంటనే ఆ ప్రొఫెసర్, ఇప్పుడు మిగిలి ఉన్న ఈ పేర్లలో నీ జీవితంలో అంతగా ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకో 5 బంధువుల పేర్లను చెరిపేస్తుంది. ఇలా ప్రొఫెసర్ చెప్తూ ఉంటే అమ్మాయి చెరుపుకుంటూ పోగా చివరకు బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఇలా ఈ 4 పేర్లు మాత్రమే మిగిలాయి. అది చూడగానే క్లాస్ రూమ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇది నిజంగా ఆట కాదని అప్పుడే స్టూడెంట్స్ కి అర్థమైంది.